హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వర్ణాస్ మేకోవర్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి లెఫ్ట్ ఓవర్ రైస్తో చిత్రాన్నమును చేస్తున్నాను. ఇలా ఒకసారి మీరు చేశారంటే పిల్లలు ఒక్క మెతుకు కూడా మిగిలించరు. లెఫ్ట్ ఓవర్ రైస్ అనే కాదు, మీరు అప్పటికప్పుడు వండుకొనైనా ఇలా చేసుకుంటే బాగుంటుంది. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఈ చిత్రాన్నాన్ని ఎలా చేయాలో దాని ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా కొబ్బరికాయని ఇలా పగలగొట్టుకొని ఒక చిప్ప వరకు కొబ్బరిని తీసేసుకుని సన్నగా తరిగేసి మిక్సర్ జార్లో వేసుకోవాలి. ఈ కొబ్బరిలోకి 7-8 ఎండుమిర్చిని వేసుకొని 1 స్పూను ఆవాలను, 1 స్పూను జీలకర్రను, 1 స్పూన్ వరకు ఉప్పును వేసుకొని పెద్ద ఉసిరికాయ సైజంత చింతపండును తీసుకొని అది కూడా వేసేసుకొని మూత పెట్టేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న కొబ్బరిని ఒకసారి చూపిస్తున్నాను చూడండి. మరీ మెత్తని పేస్ట్ లాగా కాకుండా కాస్త బరకగా ఉండే విధంగా చేసుకోవాలి. ఇది అలా పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించేసుకొని ఒక కళాయిని పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకొని వేడెక్కనివ్వాలి. వేడెక్కిన ఆయిల్లోకి 1 స్పూన్ వరకు ఆవాలను, 1 స్పూన్ వరకు జీలకర్రను, 1 స్పూన్ వరకు పచ్చిశనగపప్పును, 1 స్పూన్ వరకు మినప్పప్పును వేసుకోవాలి. ఇవాళ నూనెలో వేగుతుండగానే ఒక చిన్న కప్పు వరకు పల్లీలను వేసుకొని వేయించుకోవాలి. నూనెలో వేసుకున్న తాలింపు గింజలు, పల్లీలు బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. పల్లీలు వేగకుండా కాస్త పచ్చిపచ్చిగా ఉంటే రైస్లో పల్లీలు అంత టేస్ట్గా ఉండవు. పల్లీలు కాస్త క్రిస్పీగా అయిన తర్వాత 3 రెబ్బల వరకు కరివేపాకును కూడా వేసుకొని కొద్దిగా ఇంగువను కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. కరివేపాకు క్రిస్పీగా అయిన తర్వాత 1 స్పూను పసుపును వేసుకొని అలాగే గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరిని కూడా వేసేసుకోవాలి. వేసుకున్న కొబ్బరిని అంతటిని గరిటెతో కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 2-3 నిమిషాలు వేయించారంటే కొబ్బరిలోని తడంతా పోయి కాస్త పొడి పొడిగా ఇలా అవుతుంది. ఇలా వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి రాత్రి మిగిలిపోయిన అన్నాన్ని గడ్డలుగా ఉండేలా చిదుముకొని అంతటినీ వేసేసుకోవాలి. వేసుకున్న అన్నమంతా తాలింపులో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా అంతా కలిసిపోయిన తర్వాత ఒకసారి టేస్ట్ చూసి సాల్ట్ తక్కువ ఉంటే వేసేసుకోవచ్చు. మూత పెట్టేసుకొని బాగా వేడెక్కనివ్వాలి. 2 నిమిషాలకు ఒకసారి మూత తీసి బాగా కలుపుతున్నారంటే అన్నమంతా వేడెక్కిపోతుంది. ఇలా ఒక 5 నిమిషాల వరకు సిమ్లో పెట్టేసుకొని మూత తీస్తూ మధ్య మధ్యలో కలుపుతూ అన్నమంతా వేడెక్కేంత వరకు ఉంచేసుకోవాలి. చూడండి అన్నం ఎంత పొడి పొడిలాడుతుందో. అంతేనండి, స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే వేడి వేడిగా మన లెఫ్ట్ ఓవర్ రైస్ చిత్రాన్నం రెడీ అయిపోయింది. బౌల్లో వేసుకున్న చిత్రాన్నాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని ఇలా అప్పడాలతో సర్వ్ చేశారంటే ఒక్క ముద్ద కూడా మిగిలించకుండా తినేస్తారు. అప్పడాలని విరుచుకొని చిత్రాన్నంలో పెట్టుకొని తింటూ ఉంటే టేస్ట్ అదిరిపోతుంది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.